12 లక్షల మంది పిల్లలు తగ్గారు, తగ్గలేదని ఆయన అంటున్నారు. విత్ కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది. అంటే అధ్యక్ష, ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో మా దగ్గర డేటా లేదు అధ్యక్ష. ఆయన 2 సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు, మరి ఎందుకండి డేటా లేదు? ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెప్తున్నారో డేటా లేదు, ఎందుకు లేదండి? ఆయన సమాధానం చెప్పాలి కదా. ఎలాంటి డేటా లేక ఈరోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు 6 నెలలు డాష్ బోర్డ్స్ చేశాం. చాలా ఈజీగా ఉండి గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్. ఈరోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడు తయారవుతున్నాయి. ఇంకో పక్కన గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, నేను 100కి 100% ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి, ఆ స్టాండ్ మేము తీసుకున్నాం సార్. యాప్ల భారం మేము తగ్గిస్తున్నాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సింగులర్ యాప్కి వచ్చేస్తున్నాం. సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి, ఎంఈఓ బాధ్యతలు ఏంటి, డిఓ బాధ్యతలు ఏంటి, హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి, సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం. అదే యాప్లో తల్లిదండ్రులు కూడా వస్తారు. సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి, పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి, ట్రాన్స్పరెంట్గా చూడాలి. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బెటర్గా మనం చేయాలనే లక్ష్యంతో చేస్తున్నాం. సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉందని తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడుగున నుంచోబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష. గత 10 నెలలు మేము అదే పాటిస్తున్నాం. పిల్లలు స్కూల్లో ఉండాలా, పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా, వాళ్ళు ప్రయోజకులుగా మారాలి, అది మా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీకు తెలుసు యూనియన్స్తో గత ప్రభుత్వంలో కాదు అధ్యక్ష, పరదాలు కట్టుకుని ఎవరు తిరగట్లా. యూనియన్స్తో మేము మీటింగ్ పెడుతున్నాం. ప్రతి ఫ్రైడే 11 to 2 కమిషనర్ గారు కూర్చుంటున్నారు, యూనియన్స్ ని కలుస్తున్నారు. వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేం, దేవుడు కూడా తీర్చలేడు. కానీ ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం. నేను కూడా 5:30 గంటలు కూర్చున్నా అధ్యక్ష యూనియన్స్తో. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుగుతున్నా. ఇవన్నీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఈరోజు 12,512 పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. ఇది వాస్తవం, ఇట్స్ ఫ్యాక్ట్. అంటే 30% పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక 7-8 వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు. అందుకే మీరు ఈ సంస్కరణలకు ఒప్పుకున్నారు. అందరం కలిసికట్టుగా ఇది తీసుకొస్తున్నాం. దీనివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. సో ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి, ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అధ్యక్ష. ఆనాడు మీరు హౌస్లో ఉన్నారు, షార్ట్ డిస్కషన్లో నేను ఒకటే చెప్పిన. శాసనసభ్యుడు గన్నబాబు గారు లాస్ట్లో నుంచి నాకు మాట చెప్పారు, ఇవన్నీ పర్వాలేదు, ఇంత డిస్కషన్ జరిగింది అద్భుతం. ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేసిన రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అంటారో అప్పుడే ప్రభుత్వ పాఠశాల నాణ్యత పెరిగిందని మనం బలంగా నమ్మగలుగుతామని చెప్పారు. ఆ రోజు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి, ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్, ఇట్స్ వర్త్ ఫైటింగ్ సార్, నాకు 2 years ఇవ్వండి, చేసి చూపించే బాధ్యత నేను తీసుకుంటాను గౌరవ సభ్యుడు చెప్పాను. దానికి కట్టుబడి ఉన్నాను అధ్యక్ష, తప్పనిసరిగా చేసి చూపిస్తాను. క్లోజ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 13926 మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని డీటెయిల్డ్ రిప్లైని సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. 1924 కాలంలో నియమితులైనటువంటి కన్సల్టెంట్లు ఎంతమంది ఉన్నారు, ఇప్పటికీ కొనసాగుతున్నారు అనేటువంటిది వారు అడిగారు అధ్యక్ష. దానికి ఈ ప్రశ్నని కొనసాగుతున్న వారి వివరాలు మాత్రమే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో వివిధ శాఖల్లో 63 మంది కన్సల్టెంట్లు కంటిన్యూ అవుతున్నారు అధ్యక్ష. దాదాపు 42 కోట్ల రూపాయలని వాళ్ళ కోసం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. సో ఇది కాక సభ్యులకి అడిగింది దాంట్లో చాలా స్పెసిఫిక్గా 2 అడిగారు. ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అందిస్తాం అధ్యక్ష. అశోక్ గారు. అధ్యక్ష, 2014, 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వంలో మాకు తెలిసి
ఈ 63 మంది కాకుండా ఇంకా చాలా మంది కన్సల్టెంట్గా ఉండడం జరిగింది అధ్యక్ష. అయితే అసలు ఈ కన్సల్టెంట్ వల్ల ప్రభుత్వానికి ప్రయోజనం జరిగిందా లేదా, ఇప్పుడు ఇంకా 63 మంది ఉన్నారని చెప్పి మరి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి వీళ్ళ శాలరీస్ కూడా చాలా, సర్వీస్ సెటిల్మెంట్లో ఒక కన్సల్టెంట్ ఉంటే ఆయనకి 40 లక్షలు పెట్టారు. అంటే ఇంతంత శాలరీస్ ఇచ్చి నిజంగా వాళ్ళ సర్వీసెస్ మనకు ఉపయోగపడుతున్నాయా? 14-19లో ప్రభుత్వం హెచ్ఆర్డీ ఆడిట్ చేసింది అధ్యక్ష. అంటే మనం జీతం ఇస్తుంటే ఆ జీతానికి తగ్గ పని వాళ్ళు చేస్తున్నారు లేదని. మరి ఈ కన్సల్టెంట్ విషయంలో ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుందా లేదనేది ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పాలి. రెండోది, ఈ కన్సల్టెంట్ అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వీళ్ళ అవసరం ఉందా లేదా, వాళ్ళకి ప్రభుత్వం కన్సల్ట్ ఇచ్చిందా, వీళ్ళ అవసరాలు నిజంగా ప్రభుత్వానికి ఉన్నాయనే విషయాన్ని కూడా మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారు అంటున్నారు అధ్యక్ష. అలాగే ఇంత ఖర్చు పెట్టి మరి ప్రభుత్వం ఏదన్నా రెగ్యులర్ ఉద్యోగస్తుల కోసం అడిగితే మాకు ఫైనాన్స్ కన్స్టెంట్ ఉన్నాయని అడుగుతుంది అధ్యక్ష. కానీ ఇక్కడ 42 కోట్లు ఖర్చు పెట్టారు. అదే చిన్న అమౌంట్ కాదు. చాలామంది చిన్న చిన్న ఉద్యోగస్తులకి సరిపడా బడ్జెట్ ఇది. కాబట్టి ఇంత పెద్ద మొత్తాన్ని కన్సల్టెంట్ పెట్టినప్పుడు, ఇప్పుడు ఇందాక హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు, ఇంటర్నేషనల్ బ్యారకులేట్ సిలబస్ కోసమే ఒక కన్సల్టెంట్కి 5 కోట్లు పే చేశారు. కాబట్టి ఇటువంటి దోబ్రా ఖర్చు అనేది ఇప్పుడు ప్రభుత్వం ఆపుకోగలిగితే కొంత ప్రజలకి ప్రభుత్వానికి కూడా ఉపయోగపడుతుందని ఆలోచన ఉంది. ప్రత్యేకించి ఈ కన్సల్టెంట్ వల్ల మనకి ప్రభుత్వానికి ఉపయోగం ఉందా, వీళ్ళని మీరు కంటిన్యూ చేస్తుండలో ఈ ప్రభుత్వం కన్సెంట్ ఉందా లేదనేది మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఒక రిపోర్ట్ కోసం, కేవలం ఒక రిపోర్ట్ కోసం, అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మళ్ళీ ఐబీ కరికులం మీరు అమలు చేస్తారని ఎట్లా చెప్తారు? మీరు ఏ స్కూల్ అమలు చేశారు సార్? మీరు ఐబీ చెప్పండి సార్. ఏ స్కూల్, పలానా స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి. ఒక్క స్కూల్లోనే చెప్పండి. ఒక రిపోర్ట్ కోసం మీరు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 10th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్. లెట్ us డిస్కస్ అధ్యక్ష. సిబిఎస్ఈ ఆనాడు చెప్పాను అధ్యక్ష, సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని, భారతీయ విద్యా భవన్లో చదివాను. సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి, యూనిట్ టెస్ట్ ఉండాలి, మనకి ప్రీ ఫైనల్, సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, అన్ని ప్రిపరేషన్ జరగాలి. జరగకుండా ఏకంగా పిల్లల్ని నెత్తే ఇబ్బంది పడతారని చెప్పాను. నేను మంత్రి అయిన తర్వాత నేను స్టడీ చేశాను. మాక్ టెస్ట్ నిర్వహిస్తే 90% మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష.